అయితే వారికి జరిగిన విషయంలో ఇప్పటికీ అది ఓపెన్ గానే ఉంది ఆ విషయము. అంటే నిర్ణయం తీసుకునే విషయంలో. ఆవిడకి జరిగిన ఏదైతే తప్పులు గాని, లేకపోతే అన్యాయం గాని, ఆమె బాధపడిన సంఘటనలు గాని, వాటి మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు అండ్ రివ్యూ కూడా జరిగింది. రైట్. సో దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలో మనము చూస్తాం. సో అంతర్గతంగా చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కంపల్సరీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం జనసేన అయ్యే అవకాశం ఉందంటారు. అంటే నేను మీకు కొన్ని ఇప్పుడు అందుకే సాక్ష్యాలుగా చెప్పాను. బలోపేతం అవ్వడానికి మాకు 2014 నుంచి 24 ఎన్నికల మధ్యలో జరిగిన 19 ఎన్నికలు, మొదటి ఎన్నికలు మేము ఫేస్ చేసాం. రెండో ఎన్నికకు వచ్చేసరికి మేము కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, అధికార భాగస్వామ్యంలోకి వచ్చాం. దట్టు 100% స్ట్రైక్ రేట్ తో వచ్చాం. అంటే ఈ మధ్యలో మేము ఒక ఎన్నిక ఫేస్ చేసి రెండో ఎన్నికకి అధికారం చేరడానికి మా పోరాటం కావచ్చు, మా పంధా కావచ్చు, మేము ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో, మమ్మల్ని ప్రజలు నమ్మిచ్చిన మ్యాండేట్ విషయంలో మేము ఖచ్చితంగా అందులో గెలిచినట్టే కదా. సో మేము సంస్థాగతంగా ఇంకా మేము బిల్డ్ అవ్వాల్సిన విషయం ఉంది. ఆ సంస్థాగతంగా బిల్డ్ అయ్యే క్రమము వచ్చే జనవరి నుంచి పార్టీ పరంగా కూడా ప్రతి విషయంలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలు మొదలెట్టబోతున్నాం. అది వేరే సపరేట్ గా జరుగుతుంది, అది ప్యారల్ గా చేసుకుంటూనే వెళ్తాం. ఈ 6 నెలల కాలంలో కళ్యాణ్ గారు ప్రభుత్వంలో స్థిరపడడానికి ఒక 5 నెలలు, ఒక 5 శాఖలుగా ఆయన పనితీరు ఎలాగ, ఏ శాఖలో ఎంతెంత ఇబ్బందులు ఉంటాయి, ఎంత మేలు చేయొచ్చు అనేది విత్ అధికారులతో ప్రతిరోజు సమీక్షలు చేసుకుంటూనే వాళ్ళకి సపరేట్ గా ఒక డెడ్ లైన్ గీసింది. సో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధికి సంబంధించినది గ్రామానికి పట్టుకోమలంటూ గాంధీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని 3,500 కోట్ల డబ్బులు, 4,500 కోట్ల డబ్బులు, 35,000 పనులు చక్కబెట్టే కార్యక్రమం జనవరి కల్లా తీసుకోవడం జరుగుతుంది.